టిప్పు సుల్తాన్ జయంతిని కర్ణాటక ప్రభుత్వం తొలిసారి అధికారికంగా నిర్వహించడంపై కన్నడ నాట చెలరేగిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించిన విశ్వ హిందూ పరిషత్ శుక్రవారం రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిచ్చింది. కర్ణాటకలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆరోపించిన భారతీయ జనతా పార్టీ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. టిప్పు సుల్తాన్ జయంతిని వ్యతిరేకించినందుకు తనను చంపేస్తామని సామాజిక మాధ్యమాల్లో బెదిరింపులు వచ్చినట్లు కొడగు జిల్లా భాజపా ఎంపీ ప్రతాప్ సిన్హా పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు టిప్పు సుల్తాన్కు అనుకూల వ్యాఖ్యలు చేసిన కన్నడ రచయిత జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత గిరీష్ కర్నాడ్కు కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. బెంగళూరు నగర వ్యవస్థాపకుడైన కెంపేగౌడ పేరిట ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయానికి టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని గిరీష్ కర్నాడ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. తాను చేసిన వ్యాఖ్యలపై గిరీష్ కర్నాడ్ క్షమాపణలు కోరారు. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం పేరు మార్చే ప్రసక్తే లేదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు.